నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో మోసం చేశాడో ఆ మోసానికి అనుగుణంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు తగిన బుద్ధి చెప్పినటువంటి ప్రజలందరికీ కూడా ముందు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ కోవూరు నియోజకవర్గంలో చేసినటువంటి అరాచకాలు ఎక్కడా కూడా జరగలేదు. నమ్ముకున్న వ్యక్తులనైతే మెట్టేట ముంచేసి ఎవరో ఏదో ఇస్తారని చెప్పి ఆ లబ్ధి కోసంగా అందరినీ అతను చేయనోళ్ళకు కూడా తీసుకొచ్చి అందనాలు ఎక్కించుకొని ఈరోజు అందనాలు ఎక్కించుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎత్తి కింద చేసి వెళ్ళిపోయారు. ఈరోజు అదే 2019లో బుసిరెడ్డిపాలెం మండలం 11,850 మెజార్టీ వస్తే నువ్వు చేసిన మోసాలకి దగాకి నువ్వు చేసిన అన్యాయానికి ఈరోజు అదే ప్రజలు 12,650 ఓట్ల మెజార్టీ తిరగరాశారు. అంటే నువ్వేంటో నీ చరిత్ర ఏంటో తలదించుకోవాలి. నీతో ఎవరున్నారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఒకసారి రివైజ్ చేసుకో. నమ్మిన వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తే ఏ విధంగా ఉంటుందనేది బుసిరెడ్డిపాలెం ప్రజలు నీకు చూపించారు. సరైన గుణపాఠం. ఇక చరిత్రలో మళ్ళీ నువ్వైతే ఇంకా కోవూరుకు వచ్చే పరిస్థితి అయితే లేదు. సరైన మొగుడు నీకు, సరైన మొగుడు ప్రశాంత్ రెడ్డి, నీకు దీటైన వ్యక్తి కూడా ప్రశాంత్ రెడ్డి. నీకైతే ఇంకా కోవూరు నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు కూడా ఇంకైతే లేదు నాకు తెలిసి. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు నీతో ఉన్న వాళ్ళకైనా న్యాయం చేసేటట్టు ప్రశాంతంగా ఉండి వాళ్ళకన్నా వెనక పెట్టుకుని వాళ్ళన్నా ఇది చేసుకునేటట్టు వాళ్ళని కూడా మోసం చేసావనుకో ఇంక చరిత్రలో నీకైతే ఇంకా ఉండదు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావో మేము నీకేం చేసావో నువ్వు మాకేం చేసావో అన్ని రివైజ్ చేసుకో. 5 సంవత్సరాలు టైం ఇచ్చారు నీకు. 5 సంవత్సరాల్లో బాగా గుణపాఠం చెప్తారు. నీకు ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా నాకు తెలిసి అయితే ఇంకా రాజకీయ చరిత్ర లేదు నీకు. ఇంకెవరన్నా మళ్ళీ మీ కుటుంబాలు ఇంకెవరైనా వస్తే తప్ప నీకైతే లేదని చెప్పి